నీటి సమస్యను తీర్చాలంటూ గురువారం జులూరుపాడు మండల పరిధిలోని వినోబనగర్లోని కాలనీ వాసులు ఖమ్మం కొత్తగూడెం ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో బైఠాయించి నిరసన తెలియజేయడంతో రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న జులూరుపాడు ఎస్ఐ జీవన్ రాజ్ వినోబనగర్ చేరుకొని గ్రామస్తులతో మాట్లాడి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తానని చెప్పడంతో నిరసన విరమింపజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో నీరు లేక ఇబ్బందులు పడుతున్నామని, నెల రోజుల నుంచి అధికారులకు చెబుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసి చివరికి ఖాళీ బిందెలతో రోడ్డు మీద కూర్చోవలసి వచ్చిందని, ఇప్పటికైనా అధికారులు గ్రామాల్లో ఉండి గ్రామస్తుల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. మరోపక్క గ్రామ కార్యదర్శులు స్థానికంగా ఉండకపోవడం వలన సమస్యలు పరిష్కారం కావడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. సాయంత్రం మన ఇంటికి వచ్చిన సమస్య అయితే ఉంది, తప్పదు. ముందైతే మనకు బాత్రూమ్కి వాటికి బిల్లుతో వాడుకుంటాం. బోర్ మనం అక్కడ ఇచ్చాము. ఆ బోర్ వచ్చినా మనకు నీళ్ళు వస్తాయి. ఈలోపు మిషన్ బెటర్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి కొద్దిగా ఒక 2-3 రోజులు ఇబ్బంది ఉన్నప్పుడు అడ్జస్ట్ చేసుకుంటాం అని చెప్పి ఆ రోజు సాయంత్రం 6:30కి మన వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఒక 5-6 ఇళ్ళు చెక్ చేస్తాం. ఎట్లా వస్తుంది ఏదైనా ఉంటే చెప్పుకోవాలా, అధికారులతో మాట్లాడుకోవాలి. అదే సాల్వ్ కాకపోతే దానికి కూడా మార్గాలు చూసుకోవాలి. రోడ్డు ఎక్కడ కరెక్ట్ కాదు. జనాలు ఎవరు ఇబ్బంది పడతారు? పబ్లిక్ ఇబ్బందే కదా. పబ్లిక్ కోసం మేముంది. ఈ సమస్య చెప్పారు, సార్ మాట్లాడతారు. జులూరుపాడు మండలం అండి మాది, వినోబనగర్. మాకు నీళ్ళు లేక ఇప్పుడు నెల దాటిపోయింది సార్. ఒక్క చుక్క నీళ్ళు రావట్లేదు. ఎంత ఇబ్బంది అవుతుందంటే అంత ఇబ్బంది అవుతుంది. మోసుకోలేకపోతున్నాం. అది కూడా పోయమని అడిగితే వాళ్ళు పోసేటట్టు కూడా లేదు. ఎక్కడైనా ఒక్క తీసుకొచ్చుకోవడానికి బోర్లు లేవు, మోటార్లు లేవు, ఏం లేవు. ఇళ్ళలో లేవు, బయట లేవు. ఎక్కడ తీసుకొచ్చుకోవాలి మరి మేము? మీరు చెప్పాలి మాకు. ఇక్కడికి రోడ్డు ఎక్కినమంటే మా పరిస్థితి కూడా మీరు ఆలోచించుకోండి. మా పరిస్థితి ఏందో, మా బాధ ఏందో, ఈ నీళ్ళ కరువు ఏందో ఇదంతా మాకు వచ్చేటట్టు చేయాలి. ఈ రోడ్డు ఎక్కడానికి కారణం కూడా అంతే. వాహనాలు ఆపాలని మాకే ఉద్దేశం కాదు. ఇదంతా మాకు నీళ్ళ బాధ అందరూ పట్టించుకోవాలి. 4 ఆగితేనే ఇప్పుడు వచ్చారు సార్. మరి వీళ్ళు రావాలంటే ఈ ధర్నా చేయాలి. అందుకోసం చేసి మాది వినోబనగర్ సార్, జులూరుపాడు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మాకు నీళ్ళ ప్రాబ్లం సార్. ముఖ్యంగా 20 రోజుల నుంచి అసలు నీళ్ళు లేవు సారు. గుమ్మస్తాయికి చెప్పినాం, సర్పంచ్కి చెప్పినాం. సర్పంచ్ గారు ఏమంటున్నారు, నేను రిటైర్డ్ అయినా, నేను దిగిపోయినా, నాదేమి లేదంటున్నారు. గుమ్మస్తా ఏమన్నాడు, నేనేం చేశాను సెక్రటరీ గారు చెబితే నీళ్ళు వస్తాయి. అయితే సార్ ఏం చెప్తున్నారు, సెక్రటరీ గారు బోరు ఖరాబ్ అయిపోయింది, వాటర్ ట్యాంకీతో పోపిమంటే దాంట్లో నీళ్ళు, ట్యాంకీలో డీజిల్కి డబ్బులు లేవాడు సారు. ఆఫీస్కి వెళ్ళినాం మేము, మా పంచాయతీ ఆఫీస్కి వెళ్ళినాం. సెక్రటరీ గారు ఉన్నారు, గుమ్మస్తా గారు ఉన్నారు. ఏం సారు మేము అసలు మరి రోడ్డు ఎక్కామో మాకు నీళ్ళు వస్తాయా, ఎప్పుడు వారం అయిపోయింది సార్ అని చెప్పినాం ఫస్ట్ వెళ్ళినప్పుడు సారు. అప్పుడేమన్నారు, వస్తాయిలే అమ్మ, మీకు రేపు లేదు ఎల్లుండి నీళ్ళు వస్తాయి, వీళ్ళు ట్యాంకీతో పంపిస్తాను అన్నారు కానీ మాకు ట్యాంకీతో పంపించలేదు. అసలు ఏ నీళ్ళు లేవు. మళ్ళీ 10 రోజులు అయింది సార్. అసలు మాకు లెగితే వాడుకోవడానికి నీళ్ళు లేవు. మేము అందు గురించి సెక్రటరీ గారు పడుచుకోవట్లేదు, సర్పంచ్ గారు రిటైర్డ్ అయ్యారు. ట్యాంకీతో పోయమంటే డీజిల్ లేదంటున్నారు. మేము ఎవరు చెప్పుకోవడానికి మాకు ఆధారం లేక మేము రోడ్డు ఎక్కినాం సార్. ఇది మా పరిస్థితి, నీళ్ళ పరిస్థితి సార్. ముఖ్యంగా మేమేమి అడగట్లేదండి. మాకు నీళ్లు కావాలి. ఎండాకాలం నీళ్ళు లేకుండా మేము ఎలా బ్రతికేము?